లోన్ రికవరీ ఏజెంట్ అనగానే ఇప్పుడు సమాజంలో ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. డబ్బులు ఇవ్వాలి కానీ మళ్ళీ వెళ్ళి అడగకూడదు. అడిగితే మనం వాళ్ళ దృష్టిలో విలన్ అయిపోతాం. మీరు ఎప్పుడైనా లైక్ వైలెంట్ బారోవర్స్ ని చూసారా? లైక్ మీరు ఎలా డీల్ చేశారు దాంట్లో? మేము ఎంతవరకు పుష్ చేయాలో కస్టమర్కి ఎడ్యుకేట్ చేయగలుగుతాం, డబ్బులు కట్టమని చెప్తాం. క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్ గా ఎలా యూజ్ చేసుకుని బెనిఫిట్ అవ్వచ్చు ఒక కస్టమర్? కార్డ్ లిమిట్ 4 లక్షలు ఉంది. 4 లక్షలు ఓవర్ నైట్ పోయి మిమ్మల్ని అడగా ఎవరిని ఇవ్వాలంటే ఇవ్వరు. స్టాప్ చేసుకుంటారు, తీసుకుంటారు. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ బిహైండ్? మేము ఇవాళ హైదరాబాద్ లో కొంచెం సర్వైవ్ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ. నెగటివ్ ఇమేజ్ ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయి? కస్టమర్ కి కట్టే ఇంటెన్షన్ ఉంటుంది, ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. కస్టమర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కట్టలేని పరిస్థితులు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సిచ్యువేషన్ లో స్టక్ అయినప్పుడు వాట్ యూ హ్యావ్ డన్? ఒక ఫేమస్ డైరెక్టర్ గారు ఉన్నారు. 90% జనాలు ఎవరైతే ప్రాపర్ గా కడుతున్నారో తీసుకుంటున్నారో దే ఆర్ డూయింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్. ఇవాళ అదాని ఉండని అంబానీ ఉండని వాళ్ళైతే మొత్తం డైరెక్ట్ గా అయితే వాళ్ళ పాకెట్లకి వెళ్ళి పెట్టుకోలేరు కదా మేడం. అంటే ఈ సైబర్ క్రైమ్ వల్ల ఈ లోన్ రికవరీ ప్రాసెస్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మీరు ఎప్పుడైతే డిఫాల్ట్ చేస్తారో మీ డేటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిబిల్కి వెళ్ళిపోతుంది. సిబిల్ విల్ డెఫినెట్లీ వాట్ ఇట్ ఇస్. సిబిల్ స్కోర్ ఇంత ఇంపార్టెంట్, మనకి అవేర్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. కస్టమర్ రీపేమెంట్ ఎలా ఉంది, మీరు ఒకటేసారి ఒక 4-5 బ్యాంకులలో అప్లై చేశారనుకో, లోన్స్ కట్టకుండా మానేసి మనం 2-3 బ్యాంకుల నుంచి చేసేయచ్చు. కంప్లీట్లీ మీకు ఏమంటారు డోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా బ్యాంక్ అనేది కూడా పెద్ద సముద్రం లాంటిది. ఏదో మనం ఊరికే చూసి బ్యాంక్ ని బ్లేమ్ చేసేయడం. లోన్ మన రీపేమెంట్ చేయని వాళ్ళకి అంటే ఏ శాతం మేర తగ్గిపోతుంది సిబిల్ స్కోర్? లోన్ యాప్స్ ఉన్నాయో, ఎస్, లోన్ యాప్స్ వల్ల చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళ వల్ల అవి ఇవి రెండు మర్జ్ అయిపోయి పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే లోన్ రికవరీ అని మాట్లాడుతున్నారు.